అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియదర్శిని. ఈరోజు మనం తాటి బెల్లం గురించి తెలుసుకుందాము. సో, ఇప్పుడు మళ్ళీ అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే, మేము షుగర్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే షుగర్‌కి సంబంధించిన అంటే బరువు ఎక్కువగా ఉన్నా సరే ఏంటంటే, మేము తాటి బెల్లం వాడొచ్చా? పంచదార బదులు బెల్లం వేసుకోవచ్చా? ఇటువంటి క్వెషన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే, మనం క్యాలరీస్ వైస్ చూసుకుంటే కనుక షుగర్ కానీ, బెల్లం కానీ, తాటి బెల్లం కానీ సేమ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ఏంటంటే, షుగర్ అనేది ఏంటంటే బాగా రిఫైన్డ్ అయిపోయింది. దాంట్లో ఏం పెద్దగా న్యూట్రిషన్ ఏం ఉండదు. ఓన్లీ క్యాలరీస్ అంతే. గ్లూకోజ్ వస్తా ఉంటుంది. సో, మరి అది బెల్లము, తాటి బెల్లము అని చూసుకుంటే కనుక కంపేర్ టు బెల్లం కూడా ఏంటంటే తాటి బెల్లం అనేది మంచిది. తాటి బెల్లంలో కొంచెం ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే తాటి బెల్లంలో ఏంటంటే బి కాంప్లెక్స్ అనేది ఉంటుందనమాట. B2A ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రిబోఫ్లావిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే మనం ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా ఈ నోటి లోపల పుళ్ళు కానీ లేకపోతే కనుక మౌత్ అల్సర్స్ అంటాం కదా! అటువంటివి ఏదైనా వచ్చినా సరే తాటి బెల్లం అనేది కొంచెం తీసుకుంటే దాంట్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందనమాట. ఈ తాటి బెల్లం అనేది ఏంటంటే ఈవెన్ వ్యాధి నిరోధక శక్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో, ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు నువ్వుల లడ్డు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఆ ప్లేస్‌లో ఏంటంటే ఈ తాటి బెల్లం వాడడం వల్ల ఏంటంటే మంచిగా క్యాలరీస్ వస్తాయి. అలాగే ఐరన్ కూడా పెరుగుతుంది. కంపేర్ టు ఏంటంటే ఈ బెల్లం కన్నా దాంట్లో కూడా ఏంటంటే ఈ తాటి బెల్లంలో కొంచెం కెమికల్స్ అవి కూడా తక్కువ వాడతారు. బట్ ఏంటంటే అది ఎంత వరకు ప్యూర్‌గా దొరుకుతుంది అనేది మనకు తెలియటం లేదు. ఎందుకంటే పక్కన రోడ్ల పక్కన కూడా చాలా ఎక్కువ మంది అమ్ముతున్నారు ఈ తాటి బెల్లం అనేది. మనం హైవే సైడ్ అది వెళ్తుంటే కనుక. బట్ ఏంటంటే దాంట్లో ఇంకా రకరకాలు మన షుగర్స్ కానీ లేకపోతే వేరే వేరే పదార్థాలు కెమికల్స్ అవి యూజ్ చేస్తున్నారు. సో, ఒకవేళ నిజంగా మీకు తాటి బెల్లం మంచిగా కల్తీ లేనిది ప్యూర్ ఇది దొరుకుతుంది అనుకుంటే కనుక మనం ఈ షుగరు, బెల్లానికి బదులు తాటి బెల్లం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే ఎవరైతే అన్నం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు బాగా ఎక్కువ ఉంటుందనమాట. సో, అలా తింటేనే గానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు. అలా తినండి ఆ స్వీట్ బదులు మీరు ఈ తాటి బెల్లాన్ని ఏంటంటే మంచిది. మీకు కనుక దొరికితే కనుక అదేం చేస్తారంటే మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటే సో, మనకి లంచ్ అయిన తర్వాత కానీ డిన్నర్ అయిన తర్వాత ఎవరైతే స్వీట్ తినాలి అంటున్నారో అలవాటు ఉన్నవాళ్ళు ఈ తాటి బెల్లం తినడం వల్ల మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. పోషకాలు కూడా మంచిగా ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ బ్లడ్ అది బాగా తక్కువ ఉంటుంది. ఐరన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ తాటి బెల్లంతో చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట.